సో ఇవి కాకుండా అసలు శ్రీతేజ్ని ఎప్పుడు మీరు బాగా తెలుసు కానీ ఐ నెవర్ ఆస్క్డ్ యూ మీరు ఎలా వచ్చారు ఇండస్ట్రీకి అసలు? నేను 2006లో వచ్చాను మేడం యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్. అంటే యాక్టర్గానే ట్రై చేస్తున్నాను. ఆ టైంలో నాకు ఆపర్చునిటీస్ దొరకలా. బట్ ఇలా ఫిలిం నగర్లోనే ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటే తిరిగిన టైంలో అప్పుడు చెప్తున్నారు అందరూ రవితేజ గారి గురించి. మెయిన్లీ అప్పుడే ఎక్కువ వచ్చింది మేడం. రవితేజ గారు కూడా ఇలాగే కష్టపడి తిరిగి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తూ అలాగే ఇండస్ట్రీలో సస్టైన్ అవుతూ అలా ఆయన పైకి వచ్చారు అనగానే ఇంకా నేను ఇండస్ట్రీలో ఉండాలని ఫిక్స్ అయ్యాను. కానీ అది ఎన్ని సంవత్సరాలు పట్టిద్దో నాకు తెలియదు. కానీ ఇక్కడే ఉండాలి, నేను ఈ ఈ సినిమా రంగానికే నేను అంకితం అయిపోవాలన్నది నాకు తెలియకుండా అది లోపల నన్ను నడిపించింది మేడం. ఇంకా అది ఫిక్స్ అయిపోయాను. ఇంకా అలాగా ఆడవారి మాటలకు అద్దాల వేరే ఆఫీస్కి రెగ్యులర్గా వెళ్తూ అసలు వదలకుండా అలా తిరుగుతూ ఉంటే నీకు యాక్టింగ్కి అయితే ఏం స్కోప్ లేదని అన్నారు. లేదంటే అప్రెంటిస్గా అయినా వస్తాను అది ఇది అని అడిగితే ఇంకా అయితే లొకేషన్కి రమ్మని చెప్పారు. ఇంకా అలా కంటిన్యూ అయ్యాను మేడం అక్కడి నుంచి. కానీ ఇనిషియలీ మీకు ఎక్స్పెక్టేషన్స్ రోల్స్ రాకపోవడం, టైం పట్టడం, అప్పుడు డిసప్పాయింట్ అయ్యేవారా బాగా? లేదు మేడం, ఎందుకో అది అనిపించలేదు. అంటే నాకు అనిపించలేదు మేడం, ఏదో చెయ్యాలనేది లోపల ఎక్కువ ఉంది. డిసప్పాయింట్మెంట్ అనేది తెలియలే. ఇప్పుడు మా నాన్నగారు వాళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళు. అంటే ఇయర్స్ గడిచిపోతున్నాయి, ఇండస్ట్రీలోకి వెళ్ళావు, లేదా ఈ పాటికి మంచి జాబ్ వచ్చేది. అంటే మా నాన్నగారు పోలీస్ ఆఫీసర్గా చూడాలని నన్ను ట్రైన్ చేశారు అన్నిట్లోనూ. వాలీబాల్ సౌత్ జోన్, సెంట్రల్ జోన్ ఆడాను, అండ్ ఎన్సీసీ చేశాను, మార్షల్ ఆర్ట్స్ బ్లాక్ బెల్ట్, అన్ని ఫుల్ ట్రైన్డ్ అయి ఉన్నాను మేడం. యూనో కరాటే? మీకు కరాటే వచ్చు కదా? అవును వచ్చు కదా. అమ్మ బాబోయ్, మీకు నిజమైన కరాటే వచ్చేమో, నాకు ఉత్తుత కరాటే వచ్చు. బ్లాక్ బెల్ట్ మీరు? నేను బ్లాక్ బెల్ట్ మేడం. బ్లాక్ బెల్ట్ అంటే అని మొన్నే సుమన్ గారితో మాట్లాడాను. చూసాను మేడం. చూసారా ఇంటర్వ్యూ? ఆయన బ్లాక్ బెల్ట్ ఆయనని చెప్పారు చాలా. బట్ ఆయన విజయవాడ వచ్చి డెమోస్ చాలా మందికి ఆయన చేతితో బ్లాక్ బెల్ట్స్ ఎన్ని ఇచ్చినవి ఉన్నాయి మేడం, నాకు తెలుసు అవన్నీ. మీరు ఏమేమి పగలగొట్టారు ఇంతవరకు? పగలగొట్టడం అంటే ఇటుకలు? ఇటుకలు అన్ని కామనే మేడం, చాలా కామన్ అవి. అది కొద్దిగా మనం బ్రౌన్ డౌన్ కాదు, ముందు గ్రీన్ డౌన్లోనే పగలగొట్టచ్చు, అంత పవర్ వచ్చేస్తుంది. అంటే విజయవాడలో మంచి ట్రైనర్స్ ఉన్నారు మేడం మార్షల్ ఆర్ట్స్కి ఎక్స్ట్రీమ్ లెవెల్ అనమాట. ఇంకా రియలిస్టిక్ స్పేస్లో ఉంటుంది. మనం ఒక 20 అడుగుల అంతస్తులోంచి కిందకి దూకేచ్చు రియల్గా. అంటే అలాంటి హార్డ్ కోర్ ట్రైనింగ్ ఇచ్చారు మాకు. అంత స్ట్రాంగ్గా నేను దూకాను మేడం. అంటే మరీ 20 అడుగులు దూకలేదు కానీ ఒక 12, 10 అంత పైనుంచి అయితే దూకేసేవాడిని. దూకి అంటే మీ యాక్టింగ్ కోసమా? యాక్టింగ్ కోసం ఇంకా ఆ టాలెంట్ ఇంకా ఇంతవరకు రాలేదు. అదే నెక్స్ట్ అది అలాంటి ఒక వెబ్ సిరీస్ వచ్చి యాక్షన్ బేస్డ్ ఉండాలి. యాక్షన్ బేస్డ్ మీరు ఒక మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్, అండ్ మీ ట్రైనింగ్ కోసం రివెంజ్ తీసుకోవడానికి ఎవరో వస్తారు, అండ్ అదే టైంలో మీరు వెళ్ళి కాపాడతారు. అలాంటిది ఏమైనా వస్తే బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ అలా టోనీజా ఉంటాయి చూడండి, ఆ కైండ్ ఆఫ్ నాకు ఇష్టమైన జోనర్. సో అలా మీకు వాలీబాల్, స్పోర్ట్స్, మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ నాన్నగారు వాంటెడ్ యూ టు బి. ఏం చేసేవారు నాన్నగారు? ఫార్మర్, అగ్రికల్చర్ ఫార్మర్. చిన్నప్పుడు అయితే సినిమాల్లోకి ఎందుకు రా ఇవన్నీ అని అనలేదు? లేదు మేడం, విజయవాడ అంటే బేసిక్గా ఫిలిమ్స్ చాలా, అసలు మెయిన్ ఎంటర్టైన్మెంటే ఫిలిమ్స్ కాబట్టి బాగా ఇంట్రెస్ట్ ఉండేది. మా ఫ్యామిలీ అంతా కలిసి సినిమాలకు వెళ్ళేవాళ్ళం, సినిమాలు బాగా చూసేవాళ్ళం మేడం. ఉంది బట్ ఇండస్ట్రీలో ఎవరు తెలియదు కదా, అది ఎంత టైం తీసుకుంటుందో తెలియదు, సక్సెస్ రేట్ తక్కువ ఉంటుందని పెద్దవాళ్ళకి భయం ఉంటుంది కదా మేడం. అవును అంతే కదా. ఇప్పుడు కొడుకంటే న్యాచురలీ సెటిల్ అవ్వాలి. ఇప్పుడు కూతురు కూడా, ఇప్పుడు కూతుర్ల విషయంలో కూడా అలాగే ఆలోచిస్తున్నారు అందరూ. ఒక టైంలో కొడుకంటే సెటిల్ అయిపోవాలి, జీతం వచ్చేయాలి అర్జెంటుగా, ఇవన్నీ ఉంటాయి, పెళ్లి చేసేయాలి. అంటే నేను ఇంటికి పెద్ద అబ్బాయిని, ఇంకా ఎక్కువ ఉంటాయి. అవును. మీరు మరి మీకు రోల్ పడింది ఏ ఇయర్లో? 2006లో మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యి మొదలు పెట్టారు. ఫస్ట్ మీ తెర పరిచయం అయింది దీంతో కదా, ఈ లక్ష్మీ ఎన్టీఆర్ కంటే ముందు వంగవీటి కంటే ముందు ఒక 3 ఫిల్మ్స్ హీరోగా చేశారు. కానీ వంగవీటిలో నోట్ అయ్యారు మీరు బాగా స్ట్రాంగ్ గా. నోట్ దేవినేని నెహ్రూ గారి క్యారెక్టర్ మీద. అవును. సో ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు? చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు బాస్ అక్కడి నుంచి కాల్ వచ్చిందంటే ఎప్పటి నుంచో అప్పుడు ఆఫీసులకు తిరుగుతున్నాను మేడం. అప్పుడు కూడా బాస్ సినిమాల్లో చేయాలని చెప్పి తిరుగుతున్నాను కానీ ఎప్పుడు ఆపర్చునిటీ దొరకలా. కానీ ఒకసారి మంజు అన్న కాల్ చేసి టెస్ట్ షూట్ ఉంది రమ్మన్నారు. నేను ఏంటి అని కూడా అడగలేదు, ముందు ఇమీడియట్గా వెళ్ళిపోయాను. ఫొటోస్ చూపించారు, లుక్ టెస్ట్ చేశారు, ఒక పోస్టర్ చూపించారు, అలా పెట్టమన్నారు, పోజ్ పెట్టాను, ఇమీడియట్ ఓకే అన్నారు, బాస్కి పంపించారు. ఫస్ట్ ఓకే అయిన క్యారెక్టర్ మేడం నాది. అందులో బాస్ కూడా చాలా హ్యాపీ. అంటే వంగవీటి యాక్చువల్లీ చాలా బాగా తీశారు. అంటే కథపరంగా కొంచెం డ్రామా అది పండించిన ఫిల్మ్ అది. మీకు ఆపోజిట్ ఆవిడ కదా, మన ఆవిడ యాక్ట్రెస్ పేరు బెంగాలీ ఆవిడే,
తనకి మేడం రంగా క్యారెక్టర్. బట్ ఎనీవే ఆ సినిమాలో యాక్ట్ చేసిన తర్వాత మీకు పొలిటికల్ ముద్ర పడిపోతుందని ఏం భయమే లేదా? లేదు మేడం, ఆపర్చునిటీ వచ్చింది, ప్రూవ్ చేసుకున్నాను, పేరు వచ్చింది, ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంకా ఆ నెక్స్ట్ నుంచి అందుకే నాకు డిఫరెంట్గానే పండి మేడం. లేదా టచ్ చేసి చూడు రవితేజ గారితో అండ్ ఆటగాళ్ళు, మళ్ళీ ఇమీడియట్ కథానాయకుడు మహానాయకుడు లక్ష్మీ ఎన్టీఆర్. ఇంకా తర్వాత మళ్ళీ నేను పొలిటికల్గా ఏం చేయలేదు కదా, చేయలే వచ్చినాయి కానీ నేను చేయలేదు. అవును, కానీ లక్ష్మీ ఎన్టీఆర్ ఆఫ్ కోర్స్ అదొక అది అంటే కథానాయకుడు మహానాయకుడు వైఎస్ఆర్ గారు అండ్ లక్ష్మీ ఎన్టీఆర్ వెరీ పాపులర్, ఇద్దరు పాపులర్ లీడర్స్ క్యారెక్టర్స్ చేయడం. సో ఫస్ట్ లెట్ స్టార్ట్ విత్ కథానాయకుడు మహానాయకుడులో వైఎస్ఆర్ గారి క్యారెక్టర్ వేయడం. ఏమని చెప్పారు మీ క్యారెక్టర్? ఇలా వైఎస్ఆర్ గారి క్యారెక్టర్ అన్నారు. నేను ఇమీడియట్ కృషి గారికి అలా ఒబే చేశాను. లేదు లేదు లేదు, అది నీకు రాసి పెట్టుంది వచ్చింది అని అన్నారు. అలా ఫస్ట్ అది ఆపర్చునిటీ, నువ్వు ఇలా కనిపిస్తావు అది ఇది అని చెప్పారు. ఇంకా ఇమీడియట్ ఆ క్యారెక్టర్కి ఎలా ట్రైన్ అవ్వాలి ఏంటనేది అంతా గ్రౌండ్ వర్క్ ఎప్పుడు అంటే నాకు అది వంగవీటి నుంచి అలవాటైంది మేడం, గ్రౌండ్ వర్క్ చేసుకోవడం. ఇంకా గ్రౌండ్ అంటే అసిస్టెంట్ ఎడిటర్గా చేయడం అనేది నాకు అక్కడ ప్లస్ అయింది. ఆ గ్రౌండ్ వర్క్ నుంచి అక్కడి నుంచి అలా ఈ క్యారెక్టర్ని ఎలా ప్లే చేయాలి ఏంటనేది అంతా వర్క్ చేశాను మేడం. అక్కడి నుంచి మరి లక్ష్మీ అదే టైంలో జరిగిందా లక్ష్మీ ఎన్టీఆర్? ఒకటేసారి జరిగింది. సో ఇక్కడ చెప్పలేదు. ఎందుకంటే అది చేస్తున్నాను అంటే మళ్ళీ క్లాష్ వస్తుంది అంటారేమో అని చెప్పి నేనైతే బాస్కి బాస్కి చెప్పకుండా ముందు కమిట్ అయిపోయి ఆ తర్వాత చెప్పాను. కానీ ఎంత ఈవెంట్ఫుల్ చూడండి, అంటే మీరు చేసిన కొన్ని సినిమాలే అయినా కూడా చాలా ఈవెంట్ఫుల్ క్యారెక్టర్స్ పడ్డాయి మీకు. మంచి మంచి పెద్ద పెద్ద స్టార్స్తో. సో మరి ఇందులో వేసినప్పుడు మీకు మేనరిజమ్స్ చెప్పించారా లక్ష్మీ ఎన్టీఆర్లో చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్? అవును, దానికి కూడా అంటే నేను సెల్ఫ్గా అప్పటికే బోల్డ్ అండ్ పేపర్స్ ఆయన వీడియోస్ అన్నీ కూర్చొని రోజు గంటల తరబడి ఆయన వీడియోస్ చూడటం అండ్ ప్రతి ఆన్లైన్లో ఉన్న ప్రతి ఫొటోస్ ప్రింట్అవుట్లు తీసుకొని రోజు ఇంట్లో పెట్టుకునేవాడిని మేడం. ఎక్కడున్నా సార్ క్యారవాన్లో ఉంటే క్యారవాన్లో ఫొటోస్ ఉండాలి. ఇంకా నాకు ఆ క్యారెక్టర్ చేస్తున్నా కమిట్ అయ్యాను. ఆ కమిట్ అయిన దగ్గర నుంచి ఇంకా ఆయనే ఉన్నారు కంప్లీట్ నా ఎంటైర్ డేలో. అంత లోపలికి ప్రవేశించి చేశాను మేడం. మీరు మధ్యలో మనం అప్పుడప్పుడు కలిసినప్పుడు మీరు ఇలా అనేవారు అంటే కొన్నాళ్ళు ఆ బాడీ లాంగ్వేజ్ ఉంది, దాన్ని మళ్ళీ తీసేయడానికి టైం పట్టింది. ఓహో, ఉండిందా కొద్దిగా అది పోలేదు మేడం. అది నాకు నేను దాంట్లోంచి బయటకు రావడం చాలా హోంవర్క్ చేశాను ఆ టైంలో. అంటే ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఆయన్ని డైరెక్ట్ గా తెలిసిన వ్యక్తులు చెప్పారు వచ్చి ఇలా మీరు కరెక్ట్ గా బాగా చేశారని? బాగా చేశానని చాలా మంది చెప్పారు. చాలా మంది. అలాగే వైఎస్ఆర్ గారి క్యారెక్టర్ కూడా మీరు బాగా చేశారని, అంటే చాలా తక్కువ టైం కనిపించినా కూడా ఇంపాక్ట్ఫుల్ గా ఉండింది మీ ప్రెజెన్స్. అవును మేడం.